దినమే నీ శుభదినం, ఆనందించి నే స్తుతించెదను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవత దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవత దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మరొక శుభదినంలోనికి ఈ యొక్క ఉదయకాల సమయమున వాక్యం వినుటకు సిద్ధపడిన మీ అందరికీ కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియపరుస్తూ ఈ యొక్క దినాన్ని మనం ప్రారంభించుకుందాం. ఈ యొక్క దినము విశేషంగా దేవుడు మనకు అనుగ్రహించబో వాక్కు కొరకు మీరందరూ కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారని దేవుడు ఒక విశేషమైన మాట ద్వారా ఈ యొక్క ఉదయకాలంలో ఆయన మనల్ని ముచ్చటించి ఆయన యొక్క జీవంతో నింపి మనల్ని సంతృప్తిపరిచి మన ఆత్మీయ జీవితంలో ముందుకు నడిపించాలని కోరుకుంటూ ఉన్నాడు. మరి ఆసక్తి కలిగిన వారంతా కూడా శ్రద్ధగా ఈ దినము కొరకై దేవుడు మనకు వినిపింపు చేయు వాక్కును అనుగ్రహించు ఆయన లేఖనమును శ్రద్ధగా విందాం. మనందరికీ తెలుసు, భూమి ఆకాశములు కావచ్చు, ఆకాశము భూమి కావచ్చు, ఏదైనా సరే దేవుని సృష్టి. దేవుడు చేయకుండా ఈ యొక్క విశ్వంలో చూడగలిగినదంటూ ఏదీ లేదు. అది ఏదైనా కానీ సాలిడ్ గా ఉన్నది కావచ్చు, లిక్విడ్ గా ఉన్నది కావచ్చు, అది గ్యాసియస్ స్టేట్ లో ఉన్నది కావచ్చు, ఎలాంటి పదార్థమైనా కూడా అది దేవుని సృష్టి అన్నది మనకు తెలుసు. ఇదంతా కూడా ఆది కాండం మనం చదువుతూ ఉన్నప్పుడు మనకు ఈ యొక్క జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనం నుండి ఆయన ఎలాగా ఈ భూమిని సృష్టించాడో, ఏ విధముగా ఆయన భూమి చుట్టూ సమస్తాన్ని సృష్టించాడు అన్నది మనం చూస్తూ అలాగున్న దేవత దేవుడు లేఖనం వెంబడి లేఖనమును ఆయన మనం ఆశ్చర్యపోయే విధముగా ఏ వాక్కును ఏ లేఖనమును మనం చూసినా సరే అది మనల్ని చైతన్యపరుచున్నట్లుగా, అది మనల్ని వెలిగించినదిగా, అది ఆయన జీవంతో ఆయన జ్ఞానంతో ఆయన యొక్క సృష్టి మర్మములతో నింపునదిగా ఉంది అన్నది ఎవరు కాదనలేని విషయం. మరి ఈ దినమునకు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్కు ఏంటంటే ఆది కాండము 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. మరి 3వ వచనంలో దేవుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను, దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను, అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. దేవత దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి ఆది కాండము 1వ అధ్యాయము 3వ వచనము 4, 5 ఇవన్నీ మనము ఇప్పుడు చదువుకోవడం జరిగింది. మరి ఇందులో దేవుడు ఏమని అంటూ ఉన్నాడు? దేవుడు వెలుగు కమ్మని పలికాడు, మాట్లాడాడు అని యొక్క లేఖనం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ విధంగా ఆయన ఈ యొక్క విశ్వంలో ఉన్నవన్నీ సృష్టించాడు అన్నది అందరికీ కూడా ఆశ్చర్యం గొలిపించేది. కాబట్టి సైంటిస్టులు దాన్ని వారికి తోచినటువంటి జ్ఞానంలో లెక్క వేస్తూ క్యాలిక్యులేట్ చేస్తూ ఇలా చేసి ఉంటే ఈ యొక్క పదార్థము నిర్మింపబడి ఉండేది, ఇంత సమయం తీసుకుంటే మనకు కనిపించే ఈ వస్తువు తయారయ్యేది అని వారు అంచనాకి రావడం జరుగుతున్నట్లు, అది మానవ పరిమితులు కలిగినట్లుగా మానవ మాత్రపు జ్ఞానం వరకే అది అలా అనిపిస్తుందేమో కానీ దేవుని జ్ఞానం అత్యున్నతమైనది కాబట్టి దేవుడు మనుషులు అనుకున్నట్లు వీటిని చేయలేదు. వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది, ఆయన మనం చూస్తూ ఉన్న సమస్త సృష్టిని కేవలం ఆయన మాట ద్వారా కలుగు చేశాడు. ఆయన వాక్కును విడుదల చేసిన వెంటనే ఆయన వాక్కు ఏమి కమ్మని పలికిందో అది ఆ విధంగా అయ్యింది, అది ఆ విధంగా సృష్టింపబడింది అన్నదే ఇక్కడ ఈ ఒక్క వాక్యాన్ని మనము చూసినప్పుడు, దాన్ని ధ్యానించినప్పుడు మనం తెలుసుకోవాలి. అది మనకు సెలవిస్తుంది. మరి దేవుడు ఏమని చెప్పాడు అని ఆది కాండం సెలవిస్తుంది అంటే, వెలుగు కమ్మని ఆయన పలికి ఆ యొక్క వెలుగును ఆయన ప్రకాశింపచేశాడు, వెలుగును ఆయన ఉత్పత్తి చేశాడు అని జీవగ్రంథమైన లేఖనము సెలవిస్తుంది. అవును, నిజమే. మనము చూస్తున్న, మన కళ్ళకు కనిపిస్తున్న ఈ సృష్టి అంతా కూడా, సృష్టింపబడిన ఏదైనా కూడా కేవలము వాక్కు ద్వారానే అది నిర్మింపబడింది, వాక్కు ద్వారానే అది సృష్టింపబడింది. ఇది నిజమే ప్రియులారా, ఇది మనం నమ్మాలి. దేవుడు తన వాక్కు చేత సమస్త సృష్టిని ఆయన సృష్టించాడు అన్నదే ఆ యొక్క జీవాన్ని ఇచ్చుటకే ఈ ఆది కాండంలో ఉన్న ఈ మర్మయుక్తమైన వాక్కులన్నిటినీ దేవుడు మనకు అనుగ్రహించాడు. మరి ఈ సృష్టింపబడిన ఏది అయినా కూడా దేవుని వాక్కు చేతనే సృష్టింపబడినప్పుడు అక్కడే దేవుడు ఒక గొప్ప మర్మమును కూడా ఆయన దాచి ఉంచాడు. ఏంటంటే ప్రతిదీ కూడా ఈ సృష్టిలో వాక్కు చేత సృష్టింపబడగా మరి మన వాక్కుకే ఈ సృష్టిలో ఉన్న ప్రతి భౌతికమైనది కూడా రెస్పాండ్ అవుతుంది అని కూడా దేవుడు సెలవిస్తున్నాడు.
ఉన్నాడు. అవును, నిజమే. నీవు ఇది ఆషామాషిగా అనుకోవచ్చు, ఇది ఒకవేళ నిజముగానే ఇది అవాస్తవమైన విషయంగా అనిపించవచ్చు, కానీ భౌతికముగా మనకు కనిపించు మన ఎదుట ఉన్న ఏ సృష్టి అయినా సరే మనము మాట్లాడు మాటలకు అది రెస్పాండ్ అవుతుంది. అది మనం పాజిటివ్ వర్డ్స్ మాట్లాడతామా, నెగిటివ్ వర్డ్స్ మాట్లాడతామా, అవి సానుకూలమైన మాటలు మాట్లాడతామా, లేదు అని అంటే నష్టాన్ని కలిగించే మాటలు, చెడు మాటలు మాట్లాడతామా, దేనికైనా సరే మన చుట్టూ ఉన్న భౌతిక స్థితి అన్నది రెస్పాండ్ అవుతుందని దేవుడు దీని ద్వారా సూచిస్తున్నాడు. అలాగుననే ఇందులో ఉన్న గొప్ప మర్మం ఏంటి అంటే, దేవుడు వెలుగును మొదట అనుగ్రహించాడు ఈ సృష్టిలో. అయితే వెలుగునకు ఆధారమైన జ్యోతులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా దేవుడు సృష్టించలేదు. ప్రియులరా, గమనించాలి. దేవుడు కేవలం వెలుగును మాత్రమే ఆయన కలుగు చేశాడు. వెలుగు కమ్మని పలికాడు, వెలుగు వెంటనే ప్రకాశించింది. ఆ వెలుగు ద్వారా ఈ సృష్టి అంతా కూడా వెలుగుమయం అయిపోయింది. కానీ జ్యోతులు లేవు, జ్యోతులు అసలు సృష్టింపబడనే లేదు. ఇది నిజము, ఇది సత్యము. భూమి ఉంది, భూమి చుట్టూ వెలుగు కమ్మని పలుకగానే వెలుగు తయారైంది, వెలుగు ప్రకాశిస్తుంది. ఆ వెలుగునకు అనేక మంది సమస్తాన్ని చూడగలరు అన్నట్లుగా వెలుగు చుట్టూ కూడా ప్రకాశిస్తూ ఉంది. అయితే దాన్ని ఉత్పత్తి చేయు ఆ యొక్క జ్యోతులు అయితే లేవు. మనం అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో గనుక, మన బిల్డింగ్లో మనం ఉన్న చోటు గనుక వెలుగు మాత్రమే ఉండి బల్బో ట్యూబ్లైటో ఇక వాటిని ఉత్పత్తి చేయు ఆ యొక్క సోర్స్ ఏదైతే ఉందో, ఆ వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి లేకుండా కేవలం వెలుగు మాత్రమే రావడం కుదురుతుందా? ఇది అసాధ్యమేమో, కానీ దేవుడు సృష్టించిన సృష్టిలో మాత్రము ఇది సాధ్యమే. ఇది నిజముగానే అవును ఆమేన్ అని జీవగ్రంథమైన బైబిల్ చెప్తుంది. ఇది నిజముగానే దేవుడు చేసిన అతి అద్భుతమైన క్రియగా మనము దీన్ని చూడాలి. గొప్ప అద్భుతాన్ని దేవుడు ఆదిలోనే, అత్యంత ప్రారంభంలోనే, అత్యంత బిగినింగ్లోనే దేవుడు ఈ గొప్ప వాక్కును అనుగ్రహించాడు. ఆయన నామమునకే మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. కాబట్టి దేవుని యొక్క మాటను మనము విని దేవుని యొక్క వాక్యములో ఉన్న ఈ మర్మయుక్తమైన మాటలను మనము ఒకసారి ఆలోచించాలి. ఇవి మనల్ని తెప్పరిల్లు చేయనటువంటివిగా ఉన్నాయని దేవుడు దీని ద్వారా మనకు సూచిస్తున్నాడు. దేవత దేవునికే మహిమ కలుగునుగాక. అవును, నిజమే. దేవుడు సూర్యుని కానీ, చంద్రుని కానీ, నక్షత్రాదులను కానీ వేటిని ఆయన సృష్టించనే లేదు. మొదటి దినముననే వెలుగు కమ్మని పలికాడు, మొదటి దినముననే వెలుగు ప్రకాశించింది, మొదటి దినముననే వెలుగును ఈ భూమి పైన ఆయన అనుగ్రహించాడు. అయితే సూర్య చంద్ర నక్షత్రాదులు అన్నీ కూడా మొదటి దినమున లేవు, రెండో దినమున లేవు, మూడో దినమున కూడా లేవు, కానీ నాలుగో దినమున మాత్రము దేవుడు సృష్టించాడు. ఇక నాలుగో దినము నుండి ఆయన అనుకున్న జ్యోతులను సృష్టించాడు. అంటే అర్థము, జ్యోతులు లేకుండానే వెలుగును కలుగు చేయగలిగిన సామర్థ్యం కలిగిన దేవత దేవుడే మన దేవుడు. సూర్య చంద్ర నక్షత్రాదులు ఇంకా సృష్టించక మునుపే, అవి ఇంకా కలుగక మునుపే వెలుగును దయచేసి మొదట వెలుగునిచ్చి తరువాత ఆ జ్యోతులను తీసుకుని వచ్చిన అత్యద్భుతమైన దేవత దేవుని మనము సేవిస్తున్నామని ఈ యొక్క దినమున దేవుడు మనలందరినీ కూడా ఆయన ప్రేమ పూర్వకముగా మరొక్కసారి దర్శిస్తూ ఉన్నాడు. మనతో ముచ్చటించి ఈ మర్మము ద్వారా ఆయన మరింతగా మనల్ని ఆత్మీయంగా వృద్ధి చెందించి ఆయన జీవంతో మనల్ని నింపి ఆయన ముందుకు తీసుకువెళ్ళాలని కోరుకుంటున్నాడు. నీ జీవితంలో కూడా దేవుడు చేసే కార్యాన్ని నీవు నమ్మగలిగితే నీవు అద్భుతాన్ని చూస్తావు, ఆశ్చర్య కార్యాన్ని చూస్తావు. లేని వాటిని ఉన్నట్లుగా చేయుటకు సమర్థత, శక్తి కలిగిన దేవతి దేవుడు మన సొంతమై ఉన్నాడు. కాబట్టి నీవు ఎవిడెన్సెస్ కొరకు చూడొద్దు. నీవు నాకు ఎలాంటి సెన్స్ అవ్వట్లేదు, నాకు ఏ విధముగా కూడా అనిపించట్లేదు, నేను ఫీల్ అవ్వట్లేదు అని ఇలాంటివి నీవు అనొద్దు. కానీ నీవు కేవలం నమ్ము, నీవు విశ్వసించు. ఈ వాక్కును కూడా ఎవరైతే వింటూ ఉన్నారో, ఆదికాండము 1వ అధ్యాయము 3వ వచనంలో దేవుడు చేసిన ఈ కార్యము, 3వ దానికి ఆన్సర్ గా 14వ వచనంలో దేవుడు మాట్లాడుతున్న ఈ యొక్క వైనాన్ని ఎవరు వింటూ ఉన్నా సరే ఇదంతా కూడా అవాస్తవము, ఇదంతా కూడా కథలు, ఇవన్నీ కూడా నిజము కాదు, సైన్స్ ఏం చెప్తుంది, సైన్స్ కి ఇవన్నీ కూడా సాధ్యమేనా అని ఎవరైనా అనుకుంటూ ఉంటే దేవుడు అంటూ
అంటున్నాడు, ఇది విశ్వాసము ద్వారా సాధ్యము. నీవు నమ్మి దీనిని అనుభవించగలవు. నీవు ఫీల్ అవ్వాలి. నీవు ఫీల్ అవుతూ నేను దీన్ని గ్రహించేది అని గనుక నీవు అనుకుంటే ఇది అసాధ్యమే. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు దీన్ని నమ్మి గనుక ముందుకు నడవగలిగితే ఈ మర్మములన్నీ కూడా దేవుడు నీకు విప్పి నీ జీవితాన్ని మార్చేవాడుగా ఉన్నాడు. అలాగుననే నీ జీవితంలో నీకు అవసరమైనది ఏదైనా, నీకు అక్కరగా ఉన్నది ఏదైనా నీవు ఎవిడెన్స్ కొరకు చూడొద్దు, ప్రూఫ్ కోసము నీవు ఎదురు చూడొద్దు. నేను ఫీల్ అవ్వట్లేదు, ఇది అసలు జరుగుతుందా లేదా, అసలు నాకే ఫీలింగ్ రావట్లేదు అని నీవు అనుకోవద్దు. నీవు వాక్కును నమ్ము. అందుకే అంటున్నాడు ఆయన, నమ్ముట నీ వలనైతే నమ్ము, నీకు సమస్తము యేసు నామమున సాధ్యము అంటూ ఉన్నాడు. ఈ దినమున దేవుడు ఈ వాక్కుతో నిన్ను నింపునుగాక. ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. దేవా మీకు వందనాలు, యేసయ్య మీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవా మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం. ఆది కాండము నాయన 1వ అధ్యాయము 3వ వచనం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నాయన వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను అని సెలవిచ్చిన దేవతి దేవ, మా జీవితంలో నాయన మీరే మా వెలుగై ఉన్నారు. నాయన ఇదిగో తండ్రి, నాయన యేసుక్రీస్తు ఎక్కడ, ఆయన ఎప్పుడు పరలోకం నుండి దిగి వచ్చాడు, యేసుక్రీస్తు ఎప్పుడు భూమిపై నుండి పరలోకమునకు ఎక్కి వెళ్ళాడు అని ఎవరు నాయన రీసెర్చ్ చేయవలసిన అవసరం లేదు. లేఖనములను నమ్మితే చాలు. అటువలనే నాయన మీ అద్భుత కార్యాన్ని ఇదిగో తండ్రి సృష్టి ఆరంభములో మీ శక్తి ద్వారా మీరు చేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవతి దేవ, నిజముగా నాయన ఇదిగో తండ్రి నాయన జ్యోతులను నాయన మీరు తయారు చేయక మునుపే వెలుగును కలుగు చేసిన దేవతి దేవుడు నాయన, సూర్య చంద్ర నక్షత్రాదులను మీరు ఇంకా కలుగు చేయక మునుపే ఇదిగో తండ్రి నాయన మీ వెలుగు అంటే ఏంటిదో మీరు నాయన ఈ భూమి పైన కనుపరిచారు. ఇట్టి గొప్ప దేవుడైన మిమ్ములను మేము సేవించుచూ ఉండగా మాకు అక్కరగా ఉన్నవి ఏవైనా, ఇదిగో తండ్రి వాక్యాన్ని వినుచున్న బిళ్లకు అక్కరగా ఉన్నవి ఏవైనా సరే వాటిని నాయన ప్రూఫ్తో నాయన ఇదిగో తండ్రి వారు కంపేర్ చేసుకుని చూడవలసిన అవసరం లేదు. కేవలం మిమ్మల్ని నమ్మితే చాలు. కేవలం మీ వాక్యాన్ని గట్టిగా పట్టుకొని నాయన వాక్యం పైన ఆధారపడితే చాలు. అద్భుత కార్యమును ఎవరైనా సరే యేసు నామములో పొందగలరు అని నాయన మీరు చూపిస్తున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరొక్కసారి యేసు నామములో నాయన వాక్యాన్ని వినుచున్న ప్రియమైన బిడ్డలందరినీ బ్లెస్ చేస్తూ ఈ యొక్క ప్రార్థన స్తుతి ఆరాధన మీకే చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.